ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది నా కోరిక. ఆ దేవాతి దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి హ్యాపీగా మనం ఉందామండి, సంతోషంగా మనం ఉందామండి. ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచినే చేస్తూ ఉన్నాడు, మేలులనే చేస్తూ ఉన్నాడు, మంచి మంచి విషయాల్ని మనకు తెలియజేస్తున్నారు. నా మటుకు నేను ఐఎమ్ రియల్లీ హ్యాపీ బికాస్ నా నుండి నా ద్వారా దేవుడు మీ కొరకు అందిస్తున్న ఈ సత్య సువార్తలను బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. అమూల్యమైనటువంటి ఒక వాక్యాలను మీతో పంచుకునడానికి ప్రభు ఇస్తున్న ఈ నడిపింపును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. నన్ను తన కుమారునిగా అంగీకరించి నన్ను తన భుజముల మీదకి ఎక్కించుకొని ఆయన నన్ను మోసుకొని నడిపిస్తున్న విధానం నేను మీతో పంచుకున్నప్పుడు మీలో అనేక మంది స్పందిస్తూ ఆ దేవుని యొక్క వాక్యానికి మేలు పొందుకొని ఆ వాక్యము ద్వారా మీరు దీవించబడుతున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. నాకు చెప్పిన వాళ్ళు కొందరై ఉండొచ్చు, నాతో మీ సంతోషాన్ని పంచుకున్న వాళ్ళు తక్కువ మంది అయి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి నేను నమ్ముతున్నాను అనేక మంది ప్రజలు, అనేక మంది అందరూ కూడాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు యూ. నేను మీతో మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారు. నాలో నుండి నా ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నారు, మీతో కూడా మాట్లాడుతున్నారు. సో వెన్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అనే సత్యమైన సువార్త మనకు వస్తూ ఉన్నప్పుడు, సత్యము లేక సువార్త ఇది దేవుని యొక్క శక్తి. రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి, అద్భుతములు చేయుటకు దేవుని యొక్క శక్తి, మిమ్మల్ని దీవించడానికి ఇది దేవుని యొక్క శక్తి. మీలో అనేకమైన కార్యాలు దేవుడు తన యొక్క సువార్త ద్వారా ఆయన జరిగించుకుంటున్నాడు. ఐఎమ్ నథింగ్, నేనేమి కాదు. మీకు ప్రకటించిన తర్వాత ఐఎమ్ ఫినిష్డ్, నా పని అయిపోయినట్టు అక్కడితోటి. ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే తీసుకొస్తున్నాడు ప్రభు నన్ను, మీ కొరకు ఈ మంచి అమూల్యమైన వర్తమానాలు ఇప్పిస్తున్నారు. అయిపోయిన తర్వాత ఆ వాక్యంతో నేను బ్రతుకుతున్నా, అదే వాక్యంతో మీరు కూడా బ్రతుకుతూ ఉన్నారు, మీరు కూడా ఆనందిస్తూ ఉన్నారు, మీరు కూడా నడిపించబడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి ఆ మాట ఏమిటంటే, ఆయన మనకు తండ్రి అయి ఉన్నప్పుడు, మనము ఆయన కుమారులమై ఉన్నప్పుడు, ఆయన మనలను కేవలం తన భుజముల మీదకి ఎక్కించుకొని నడిపించడం మాత్రమే కాదండి, బట్ ఆయన మన కొరకు శ్రేష్టమైన బహుమానములను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, యాకోబు రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడైనటువంటి ఒక తండ్రి దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గొప్ప వరములను మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానములను నేను తెలియజేస్తున్నా. దేవుడు అనేకంటే ఇంకొక మాట అంట, తండ్రి ఇచ్చేటువంటి ఒక బహుమానములను ఈరోజు నేను మీ కొరకు తెలియజేస్తూ ఉన్నా. ఆయన ఇచ్చే ఈవులు, శ్రేష్టమైనటువంటి యొక్క ఈవులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక బావి దగ్గర ఆగి ఉన్నారు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ అన్నారు కదా, అమ్మ నా కొడుకును మంచినీళ్ళు ఇవ్వా అని చెప్పేసి అడిగారు. ఆవిడ అనుకుంటుంది, నేను సమరయ జాతికి సంబంధించిన దానను, మీరు యూదులు ఎవరు కూడా సమరయులతో మాట్లాడరు కదా, మేము ఒక అంటరాని వాళ్ళము లాంటి వాళ్ళము కదా, అలాంటప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా అడిగింది. నీ దగ్గర చేత కూడా లేదు తోడుకొనడానికి, బావి చూస్తే ఎంత లోతైనటువంటి ఒక బావి, ఎట్లాగున నీకు నీళ్లు దొరుకుతాయని ఇక్కడ కనిపెడుతూ కూర్చున్నావు, ఇలాగని మాట్లాడుతూ వచ్చింది.
అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమని అంటూ ఉన్నారంటే, అమ్మా, నీతో మాట్లాడుచున్నది ఎవరో, దేవుని వరము ఎవరో అది నీవు తెలుసుకుని ఉండి అంటే నీవే నన్ను అడుగుండేదానివి, నేను నీకు జీవజలమును ఇచ్చి ఉండేవాడిని అని చెప్పి ప్రభువారు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా దేవుని వరము, దేవుడు మనకిచ్చిన బహుమానము. ఏమండి, ఒకసారి ఆలోచించేయండి. మీరేమన్నా అడిగారా? ఓ దేవుడా, నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు అని నా కొరకు పంపించు, నా కొరకు ఆయన శిలువలో చచ్చిపోవడానికి పంపించు, నా శిక్ష అంతా భరించడానికి పంపించు అని మీరేమన్నా అడిగారా? మీరు పుట్టక మునుపు, నేను పుట్టక మునుపు, 2000 సంవత్సరాల క్రితం, అసలు మన తాత ముత్తాతలు పుట్టక మునుపు, అప్పుడే దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించేశారు. అందుకని యోహాను 3:16 అంటారు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చినారు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను, అనగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించేను. అంటే ఇచ్చేశారు. మనం అడగకుండా, మనం పుట్టక ముందే నేను నశింపకూడదని, మీరు నశింపకూడదని, మనం అందరూ రక్షింపబడాలని, విశ్వాసం వలన మన నిత్య జీవమునకు వారసులము కావాలని మన కొరకు ఒక బహుమానముగా ఇచ్చినటువంటి ఒక బహుమానం తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. హాయ్ ఫ్రెండ్స్, ఆ యేసు మీ కొరకు ఇవ్వబడిన బహుమానం. ఈరోజు ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవేతరులైనటువంటి వారు ఒకరు, యేసు ప్రభు అంటే నమ్మకం లేనటువంటి వారు ఒకరు, నేను మీతో చెప్తున్నాను వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ యేసు ప్రభు అంటే ఏదో క్రైస్తవుల దేవుడు అని అనుకోకండి. ఈ యేసు ప్రభు అంటే ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకోకండి. మీ రక్షణ కొరకు, మీ మారు మనసు కొరకు, మీ నిత్య జీవము కొరకు తండ్రి అయిన దేవుడు మీ కొరకే ఇచ్చిన బహుమానం, మీ కొరకే ఇచ్చిన వరం ఈ యేసుక్రీస్తు ప్రభువారు. ఏం జరిగింది? ఈయన శిలువ దగ్గరికి వెళ్ళి ఉన్నారు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, ఆయన తన రక్తమంతా మన కొరకు కార్చి ఉన్నారు. అందుచేత ఈ యేసు రక్తములో రక్షణ అనే భాగ్యం మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా! మనం రక్షింపబడి ఉన్నాం. మనము రక్షింపబడుట దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే, ఇది దేవుని వరము, ఇది మన క్రియల వలన కలిగింది కాదు. ఒకవేళ మీరు మంచి వాళ్ళై ఉండొచ్చు, పుణ్యకార్యాలు చేసేవాళ్ళై ఉండొచ్చు, దాన ధర్మాలు చేసేవాళ్ళై ఉండొచ్చు, చాలా మంచి పనులు చేస్తూ ఉండవచ్చు. కానీ నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మన మంచి కార్యముల వలన మనకు మనం రక్షించుకొనలేము, మన ఆత్మను మనం రక్షించుకొనలేము, మనం ఆ యొక్క నిత్య నరకాగ్నిని తప్పించుకునేటువంటి రక్షణ భాగ్యాన్ని మన పుణ్య కార్యముల వలన మనం సాధించలేము. అసలు మనలో పుణ్యం ఉంటే కదా, మనలో మంచి ఉంటే కదా. ప్రతి మానవుడు పుట్టినప్పుడు వాడు పాపిగానే పుట్టి ఉన్నాము కదా మనం అందరం. అందుచేత మనం చేసేన్ని పాపాలు అవుతున్నాయి, ఇంకా ఎక్కువ పాపాలు అవుతూ ఉన్నాయి. సో నేను మంచి కార్యాలు చేయడానికి అంత పరిస్థితి నా దగ్గర లేదు కదా, నా అంతటి నేను రక్షింపబడలేను. అందుకు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అనే ఒక వరముగా పంపి, యేసుక్రీస్తులో రక్షణ అనేటువంటిది ఒక బహుమానముగా, ఒక వరముగా దేవుడు నాకు ఇచ్చినారు. మీరు రక్షణ పొంది ఉన్నారు. ఈ రక్షణ మీ కొరకే ఇవ్వబడి ఉన్నది. ఇట్స్ ఎ గిఫ్ట్. శ్రేష్టమైన ప్రతి ఈవి తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. సో వాట్ వీ మస్ట్ డూ, మనం ఏం చేయాలి? గిఫ్ట్ని తీసుకుంటామేనండి, ఇచ్చిన బహుమానం తీసుకొని థ్యాంక్స్ చెప్పుకుంటాం అంతే. గిఫ్ట్ని మనం అడిగితే గిఫ్ట్ కాదు అది. మనం అడగకుండా, మనం ఆలోచించకుండా, మనం తలంచకుండా, మనం సంపాదించుకున్న శక్తి లేకుండా మన కొరకు ఇవ్వబడినటువంటిది అది ఒక గిఫ్ట్. యేసుక్రీస్తు వారే ఒక గిఫ్ట్. యేసుక్రీస్తులో వచ్చిన రక్షణ, పాప క్షమాపణ ఒక గిఫ్ట్. తీసుకొని థ్యాంక్స్ చెప్పండి. తండ్రి, నీవిచ్చిన ఈ బహుమానం, యేసుక్రీస్తు అనే బహుమానం నేను తీసుకున్నా, థ్యాంక్ యూ. యేసుక్రీస్తులో నీవు అనుగ్రహించినటువంటి రక్షణ ఇది నేను తీసుకుంటున్నా. నా పుణ్యకార్యాల వలన కాదు, నా మంచి కార్యాల వలన కాదు, ఆయన నీ ప్రియ కుమారుడిని యేసు చేసిన బలియాగం వలన నా పాపాలకి క్షమాపణ కలిగింది, నా దోషం క్షమించబడింది, నా తప్పిదం అంతా కూడా కడిగివేయబడింది యేసు రక్తంలో. థ్యాంక్ యూ, రక్షణ బట్టి నీకు వందనాలు. అదే రోమా పత్రికల్లో కూడా 6వ అధ్యాయం చివరి వచనంలో ఏమంటాడంటే,
పాపము వలన వచ్చేటువంటి యొక్క జీతము అది మరణం. కానీ యేసుక్రీస్తు నందు దేవుని కృపా వరం ఏమిటనంటే నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవం అంటే స్నేహితులారా, ఏదో ఒక రోజు మనందరం మరణిస్తాం. ఆత్మదేహాన్ని విడిచిపెట్టడమే మరణము అని అంటాం కదా, చచ్చిపోయారని అంటాం. మరణం అనేటువంటిది కోర్స్ దేవుని బిడ్డలైనటువంటి వారికి మరణం అన్న వాడిని కనుక ఒకవేళ కొంతమంది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఏం బ్రదరు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారేమో. సో ఈరోజు నేను అందరికీ అర్థం కావాలని మరణం అన్న మాట ఉపయోగించాను. ఒకవేళ మనము నిద్రిస్తాం, దేవుని బిడ్డలమైనటువంటి మనం నిద్రిస్తాం. ఆత్మదేహాన్ని విడిచిపెట్టినప్పుడు అది నిద్రలోనికి వెళ్తుంది. కానీ మరణం అనేటువంటిది తథ్యం, అందరికీ వచ్చేటువంటిది. కానీ దెర్ ఈజ్ అన్ అనదర్ డెత్, మరి యొక్క మరణం అనేటువంటిది ఉంది. అది నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళేటువంటి ఒక జీవితం, సదాకాలం ఉండేటువంటి ఒక మరణం, సదాకాలం ఉండేటువంటి ఒక నరకం, అగ్ని గుండములో ఉండేటువంటి ఉందండోయ్. ఒకవేళ ఈ రోజుని మీ కొరకు నా కొరకు అగ్నిగుండం చేశాడని నేను చెప్పను. ఎందుకంటే దేవుడు ఆ అగ్నిగుండాన్ని అపవాదికిని వాని దూతల కొరకే చేశాడు తప్ప మానవులమైనటువంటి మన కొరకు కాదు. మనం ఆయనతో నిత్య జీవములో ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క వరం, దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వరం. కానీ మనందరం మనం జీవించి మన తప్పులు చేసి మన పాపాలు చేసి పాపంలో జీవిస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఆయనను తండ్రిగా అంగీకరించుకోవడానికి అత్యారి నీ దగ్గర ఉండేది ఏంటి, నా ఇష్టం వచ్చిన చోటకి నేను పోతా, నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుచుకుంటానని చెప్పేసి నా తప్పిపోయినటువంటి ఒక కుమారుడు ఎలాగనైతే నా తండ్రిని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయాడో అలాగే మనం తండ్రిని విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళిన చేత ఆయన అనుగ్రహించినటువంటి ఒక బహుమానాన్ని అనుభవించలేకపోతున్నాం. ఆయన ఇచ్చేసినటువంటి ఒక వరాన్ని మనం పొందలేకపోయి ఉన్నాం. తత్ఫలితం నిత్య నరకాగ్ని కన్నట్టుగా పోతున్నాం. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా మాట వింటున్న మీలో ఏ ఒక్కరు కూడా, ఎవరైనా సరే మీరు ఏ ఒక్కరము కూడా దేవుడిచ్చిన వరమును పోగొట్టుకోవద్దు. ఏ ఒక్కరము కూడా నిత్య నరకాగ్ని కన్నట్టుగా వెళ్ళొద్దు. ఇది నేను మీతో పంచుకున్న మాట. ఇది మనందరం నిత్య జీవాన్ని పొందుకోవాలి. యేసుతో ఉండే జీవితం, సదాకాలం ఉండే జీవితం, నిత్య జీవం అనేటువంటి ఒక జీవితం, అనంతకాలము జీవించేటువంటి ఒక జీవితం, ఇదండి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇదినాన్ని అటువంటి జీవితం మనం జీవించడానికి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనేటువంటి ఒక కృప వరము, ఈ యొక్క బహుమానము, శ్రేష్టమైన ఇవి తండ్రి అయిన దేవుడు నీకు ఇస్తున్నాడు. మీకే బ్రదర్, మీకే. ఒకవేళ ఇంకా మీరు పాపంలో ఉండి ఉన్నారేమో, ఇంకా మీరు దేవునికి దూరంగా ఉండి ఉన్నారేమో, ఇంకా మీరు తండ్రిని విడిచిపెట్టి వేరేగా ఒకవేళ మీరు జీవిస్తూ ఉండి ఉన్నారేమో, ఇది నా ప్రభువుని బట్టి నేను చెప్తున్నా, మీ కొరకు ఆ తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైన ఈవులను ఇచ్చినాడు. యేసు ప్రభువే ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం. యేసులో రక్షణ, పాప క్షమాపణ ఆయన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం. అలాగనే యేసుక్రీస్తునందు నిత్య జీవం ఆ తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానం. అలాగే మరి ఒక మాటగా కూడా నేను ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన తర్వాత మనుషులందరూ కూడా వారి యొక్క హృదయంలో నొచ్చుకొని, అనగా వీరు చేసినటువంటి ఒక బోధ విన్నప్పుడు వారి హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి, మాకు తెలియజెప్పండి అని చెప్పేసినటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు పేతురు మాట్లాడుతూ అంటాడు కదా, మీరు మారు మనస్సు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ అనే వరము అది మీరు పొందుకుంటారు. అబ్బా హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము కనుక అది అన్నాను నేను, ఒక వరముగా. కానీ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఈరోజున మీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానం, శ్రేష్టమైనటువంటి ఒక ఈవులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ఈవులు, ఆయన ఇచ్చినటువంటి ఒక బహుమానం ఏమిటంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారినే మనకిచ్చినారు. అలాగనే ఆ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈవేమిటంటే యేసులో ఉండే రక్షణ, యేసులో ఉండేటువంటి ఒక నిత్య జీవం, వాటితో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినారు. హల్లెలూయా. ఇది మనం రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకొని మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మను గురించి చెప్పినా లేక పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు మనం పొందుకోవాలనేటువంటి మాటలు చెప్పినా మనం కూడా మేము పెంతుకోస్తోళ్ళం కాదండి అంటారు. పెంతుకోస్తోళ్ళు అవ్వమని ఎవడు చెప్పాడు? పెంతుకోస్తు అనేది ఇశ్రాయేలీలకు సంబంధించింది, యూదులకు సంబంధించింది, అది వాళ్ళ యొక్క పండుగ. ఈరోజు నేను మిమ్మల్ని పెంతుకోస్తోళ్ళకి ఉండమని నేను అడగట్లే, మిమ్మల్ని పెంతుకోస్తోళ్ళకి అండి అని చెప్పేసి నేను చెప్పట్లే. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే ఉచితముగా ఒక బహుమానంగా ఒక వరముగా మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు తృణీకరించుకుందాం?
పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క ఆత్మ ఫలమును, ఆత్మ వరములను తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను కదా, నాకు ఏదో ప్రవచనం వరం ఇవ్వండి దేవుడు అని నేను అడగను. స్వస్థపరచు వరం ఇవ్వండి అని నేను అడగను. అన్య భాషల వరం నాకు ఇవ్వండి అని నేను అడగను. బుద్ధి జ్ఞానం, వాక్య జ్ఞానం అనేటువంటి ఒక వరములు నాకు ఇవ్వండి అని నేను అడగను. దానికి బదులు నేను అడిగితే ఏమంటానంటే, దేవా పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఇవ్వండి అని కూడా అడగను నేను. ఎందుకనంటే 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు మన కొరకు అనుగ్రహించబడి ఉన్నారు, ఇవ్వబడి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి మామూలు వ్యక్తినైన నా కొరకు, నాకు రక్షణ కొరకు, నా నిత్య జీవము కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారిని నా కొరకు ఇచ్చివేశారైనా, ఒక బహుమానాన్ని ఇచ్చివేశారైనా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే స్తుతి చెల్లించుకొని ఆ బహుమానాన్ని తీసుకోవాలి. యేసు ఇచ్చేటువంటి రక్షణ నేను తీసుకొని ఉన్నా. 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన సిలువలో కార్చిన రక్తంతో కడగబడినటువంటి రక్షణ భాగ్యం 1976వ సంవత్సరం మే నెల 16వ తేదీన ఆయన నా చీకటిని తీసివేసి తన వెలుగుతో నన్ను నింపినారు. తన రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన తన యొక్క రక్షణలో నన్ను నడిపిస్తున్నారు. ఒక్కొక్కసారి నా బుద్ధిపూర్వకంగా నేను వేరేగా తప్పిపోయేటువంటి మార్గాలు ఎదురైనాయి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళే మార్గాలు ఎదురైనాయి, పరిస్థితులు ఎదురైనాయి. సాతానుగాడు శోధించి దీపం ఆరిపోయడానికి ప్రయత్నం చేశాడు, నా వెలుగును తీసేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా మీదకు దిగి వచ్చి ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా మీదకు అనుగ్రహించబడిన, నా కొరకే అనుగ్రహించబడిన దేవుని వరమైనటువంటి ఒక పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు నన్ను దిద్దుబాటు చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు నన్ను నడిపిస్తూ ఉన్నారు. తన మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తూ ఉన్నారు. ఇది నన్ను అందుకే ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ నీ విషోదంలో పడిపోతూ ఉన్నావా, సమస్యల్లో పడిపోతూ ఉన్నావా, దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా, నీ బుద్ధిపూర్వకంగా తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే నేను ఏదో బాగుపడతాను, ఏదో విషయంలో ఉంటే కనుక నా జీవితం బాగుంటుంది అనుకొని తండ్రిని విడిచి జీవిస్తున్నావా, ఇది నేను చెప్పగలిగినటువంటి మాట. ఇది తండ్రి అయిన దేవుడు, నాకు తండ్రిగా ఉండిన దేవుడు నా పక్షంగా యుద్ధము చేయటం మాత్రమే కాదు, ఆయన నన్ను తన భుజముల మీదకి ఎక్కించుకొని మోయటం మాత్రమే కాదు, ఆయన నా కొరకు చేసినటువంటి మరొక అద్భుతమైన కార్యములేమనగా ఆయన నా కొరకు గొప్ప గొప్ప ఈ యొక్క వరములను, బహుమానములను ఆయన నాకు, నేను కష్టపడి సంపాదించలేని బహుమానములు, అసలు నా దగ్గర అంత సీనే లేదండి బాబు. యేసు ప్రభు నా కొరకు రావాలని నేను అడగగలిగినంత ధన్యత, ఆ స్థితి నాకు లేదండి అసలు. అలాంటిది నేను అడగకుండానే నా కొరకు బహుమతిగా తన కుమారుని ఇచ్చారు. ఆ కుమారునిలో రక్షణ ఇచ్చారు, ఆ కుమారునిలో నిత్య జీవాన్ని ఇచ్చారు. అలాగే నేను అడగకుండానే తన పరిశుద్ధాత్మని నాకు ఇచ్చి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఆ మేడగదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మని ఇప్పుడు నా మీద అనుగ్రహించినారు, నా కొరకు అనుగ్రహించినారు. పరిశుద్ధాత్మని వరము ద్వారా అనేకమైన వరములతో దేవుడు నన్ను వాడుకున్నారు. ఈరోజు నేను చివరిగా ఒక మాట అంటూ ఉన్న స్నేహితులారా, నేను ఈరోజు భాష అర్థం చేసుకున్నానంటే అది నా గొప్పతనం కాదు, భాషలు నేను తర్జుమా చేస్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు, నేను ఎలాగో టీవీలో సువార్త చెప్తున్నానంటే ఇది నా జ్ఞానం అస్సలే కాదు, నా జ్ఞానం ఏమాత్రము కాదు. నేను ఎలాగున ఇంతమంది ముందు మేము నిలబడి అనేక వర్తమానాలను అందిస్తూ టీవీలోను, సభలలోనూ, దేశాలకు నేను వెళ్ళి అనేకమైన దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించగలుగుతున్నాను అని అంటే నాది కానే కాదండి బాబు. ఐ నో వాట్ ఐ యామ్. నాకు డబ్బులు లేవు, నాకు పేరు ప్రఖ్యాతులు లేవు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఏమి లేదు, నా పరిస్థితి ఏం కాదు నాది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే వరమును బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తండ్రి ఇచ్చినటువంటి ఒక బహుమానమును బట్టి ఆ దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఆ దేవాతి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అనేక మందికి దీవెనకరంగా నన్ను ఉంచినాడు. ఈరోజు ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని ఈ యొక్క ఛానల్లో మీకు అందించడం ద్వారా మీకు ఒక దీవెనకరంగా నన్ను ఉంచినాడు. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి నాకు అనుగ్రహించబడినటువంటి ఒక బహుమానం. మన అమ్మ నాన్నలు మనకిస్తే మామూలు బహుమానాలు ఇస్తారండి. నేనైతే ఆ బహుమానాలు కూడా నా పిల్లలకు నేను ఎప్పుడు ఇచ్చి ఎరగను. నిజానికి నా పిల్లల కొరకు నేనేం చేయగలిగేది కాదు.
ఈ మధ్యనే మొన్న నా కుమార్తె మా దగ్గర ఒక బుక్ ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టినప్పుడు, బైబిల్ ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టినప్పుడు అక్కడ బైబిల్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయని చెప్తే నా కుమార్తె అడిగింది, డాడీ నా కొడుక్కి ఒక బైబిల్ కొని పెట్టండి, మీ చేతులతో మీరు ఒక గిఫ్ట్కి ఇచ్చినట్టు ఉంటుంది అంటే. ఆశ్చర్యపోయా. అరే కుమార్తె అడిగినటువంటి ఒక మాట. వెంటనే నేను ఏం చేశానంటే ఆ కుమార్తె యొక్క బిడ్డలు ఇద్దరికి ప్లస్ మిగిలినటువంటి ఒక మనవాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇంకా నాకు పుట్టబోయే మనవడు ఇంకొకరు మనవడు మనవరాలు ఏసరా నాకు తెలియదు, కానీ చిన్న కుమారునికి 2వ గర్భఫలంగా దేవుడిస్తున్నట్టు ఎవరిని ఇస్తున్నారు. ఇంకా పుట్టక ముందే కడుపులో ఉంటుండగానే వాళ్ళ కొరకు మొత్తం 6గురికి 6 ఇంగ్లీష్ బైబిళ్ళు వాళ్ళ కొరకు నేను తీసుకుని ఉన్నా. ఇందులో ఒక్కడే చదవగలిగినటువంటి వాడు, ఇంకొకడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, మిగతా వాళ్ళు ఇంకా ముందుకు వాళ్ళ స్కూల్కి వెళ్తారు. కానీ వాళ్ళ కొరకు ఒక మంచి బహుమానంగా దేవుని యొక్క వాక్యాన్ని బహుమానంగా ఇస్తూ ఉన్నా. కానీ నేను ఇచ్చే మిగతా ఇహలోక సంబంధమైనటువంటి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతే. ఈవెన్ పుస్తకము ఉండినటువంటిది కూడా కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత పుస్తకం చిరిగిపోవచ్చు. కానీ ఆ పుస్తకములో అనగా గ్రంథములో ఉన్నటువంటి ఒక మాటలు ఆ బిడ్డల యొక్క జీవితాలను దీవిస్తూ ఉన్నాయి, వారి యొక్క జీవితాలకు ఒక మీనింగ్ ఇస్తూ ఉన్నాయి. ఈరోజు నేను మీతో పంచుకున్న హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని తన భుజముల మీదకి ఎక్కించుకొని మీకు ఇవ్వగలిగినటువంటి ఒక బహుమానం. డబ్బులు కాదు, ఆరోగ్యం కాదు, ఇల్లు కాదు, కార్లు కావు, ఏలోక సంబంధమైనటువంటి అవి కావు. వీటి గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ వాటికంటే మించినటువంటి ఒక బహుమానం యేసుక్రీస్తు వారిని ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తులో రక్షణ, యేసుక్రీస్తులో నిత్య జీవం మనకి ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు వరముగా ఇచ్చినారు, బహుమానంగా ఇచ్చేశారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేశారు. ఇక్కడ మన ఇంట్లో ఇక్కడ ఉన్నారు ఆయన. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన మీదకి వచ్చి ఆయన ఏం చేస్తారంటే ఆయన అద్భుతమైనటువంటి ఒక వరములను ఇస్తున్నారు. ఏమండి, ఈ రోజున మీకు సంతోషం ఎట్లా వచ్చింది తెలుసా? ఇట్స్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ రోజున మీకు ఆదరణ ఎట్లా కలిగింది తెలుసా? ఇట్స్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను బట్టి మీరు ఆదరించబడ్డారు, పరిశుద్ధాత్మను బట్టి మీరు సంతోషిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సో ఈ దినాన్ని ఆ తండ్రి అయిన దేవుడు మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని మనం అడగకుండగానే మనకిస్తున్న బహుమానాలు, ఇచ్చిన బహుమానాలు, వీటిని బట్టి ఆ తండ్రికి మన స్తుతులు చెల్లించుకుందామా? కమాన్ ఫ్రెండ్స్, దేవుని స్తుతిద్దాం. తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు, కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. నాయన మేము అడిగినా పొందుకోలేం నాయన, అలాంటి గొప్ప బహుమానాలను మీరు మాకు ఇచ్చినారు. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరలోకమందున్నటువంటి ఒక దేవుడు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే కలుగుతున్నవని నీ వాక్యంలో సెలవిచ్చారు. మేము చెడ్డవారమైండి, మామూలు మనుషులమైండి, మా పిల్లలకు ఏదో మంచి బహుమతులు ఇవ్వాలని అనుకుంటాం. కానీ మేము ఎప్పుడైతే నిన్ను అడుగుతామో పరలోకమందున్న మా తండ్రి తన అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైన బహుమానం పరిశుద్ధాత్మను మీరు మాకు ఇచ్చారు. కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని మాకు ఇచ్చారు. అందుకు తండ్రివైన దేవా నీకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మా పాపములను క్షమించి నీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆ రక్షణ నేను వీరికి విడుదల చేస్తున్నా. ఈ కుటుంబం యొక్క రక్షణ కొరకు నేను అడుగుతూ ఉన్నా. మీరు ఇచ్చేశారు నాయన, అది మేము తెలుసుకోవాలి, సత్యాన్ని మేము తెలుసుకోవాలి. ఇంకా బిడ్డలు తెలియక మా బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రార్థించండి అయ్యగారు, మా ఆయన రక్షణ కొరకు ప్రార్థించండి అయ్యగారు అని అనుకుంటున్నారు. కానీ నిజాన్ని చెప్పాలంటే మీరు బహుమానంగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఈ రక్షణ అనేటువంటిది మీరు ఇచ్చేశారు. ఈ సత్యం మీరు తెలుసుకొని నాన్న వారి స్వతంత్రులుగా రక్షింపబడిన వారుగా జీవించాలి. నిత్య జీవాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాన్న. ఈ లోకాన్ని మేము విడిచిపెడితే, ఆత్మదేహాన్ని విడిచిపెడితే మీరు అనుగ్రహించిన నిత్య జీవానికి మేము వారసులమని మేము నమ్మడానికి అట్టి సత్యాన్ని వీరికి తెలియచెప్తున్నా. వారు నమ్మి నీ అందులో సత్యం ద్వారా వారు సంతోషంగా ఉండడానికి నీ కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మనే బహుమానాన్ని వారికి ఇచ్చినారు నాయన. నాన్న మేమైతే మానవ మాత్రులంగా మా బిడ్డలకి ఏదో ఒక వస్తువు ఇవ్వచ్చు, ఒక పుస్తకం ఇవ్వచ్చు, నేను ఒక వాహనాన్ని ఇవ్వచ్చు, లేక బట్టలు కొనవచ్చు, ఇలాంటివి మాత్రమే మేము చేయగలుగుతాం. కానీ మీరైతే మీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినారు. పరిశుద్ధాత్మ వలన మాకు సంతోషాన్ని ఇచ్చారు, ఆదరణ ఇచ్చినారు, నాన్న వరములను ఇచ్చినారు, పరిశుద్ధాత్మ ఫలమును మాకు ఇచ్చినారు. వీటన్నిటి బట్టి నీ కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం నాయన. ఈ బిడ్డలకు, ఈ కుటుంబానికి తండ్రిగా మీరు ఇచ్చిన బహుమానాలను వారు తెలుసుకొని వారును నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. వారు స్తుతించడం ద్వారా వారికి నీవు అనుగ్రహించిన బహుమానములను వారు అనుభవించడానికి సహాయం చేయండి, వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలా మీరు చేస్తున్నారు గనుక నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవిస్తూ నీ ఆశీర్వాదములను, నీ యొక్క బహుమానములను, నీ యొక్క వరములను వీరి మీద నేను ప్రకటన చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను
దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుని పరిశుద్ధాత్ముడు మీ దగ్గర ఉండి ఉన్నారు. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ ఇది మీ కొరకు అనుగ్రహించబడినది. ఆయన మీ కొరకు ఇచ్చిన ఈ బహుమానములను, ఈ వరములను, శ్రేష్టమైనటువంటి యొక్క వరములను మీ చేత పట్టుకొని ఆ తండ్రికి మీ యొక్క స్తుత్యాగాన్ని అడుక్కోనక్కర్లే, స్తుతులు చెల్లించండి. ఎందుకంటే మీరు ఆయన యొక్క కుమారులై ఉన్నారు. ఆ దేవుడు మీకు తండ్రి అయినాడు. మనము తండ్రులమైంది మన పిల్లలకు మంచి ఇవ్వాలని ఎరిగేటట్టుగా పరలోకమందునటువంటి దేవుడు తను అడిగినప్పుడు అంతకంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వట్లేదా? ఒక్కసారి చెప్దాం, దేవా నీ కుమారుని మా కొరకు ఇచ్చారు, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మను మా కొరకు ఇచ్చారు, నీకు వందనాలు. కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇచ్చిన వరములను బట్టి, ఫలమును బట్టి నీకు వందనాలని ఆ ప్రభుని స్తుతించుకుంటూ ఈ వరములు మీరు అనుభవించాలి. ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ మీరు అనుభవించి మంచిగా సంతోషంగా సాగిపోండి. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని మీరు కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 944000409992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మన కొరకు అట్టి బహుమానములు ఇచ్చిన మన తండ్రి అయిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.